ప్రపంచ సంగీతవేత్తలందరూ కలిసి దీనికి సంగీతం అని పేరు పెట్టి 12 ముక్కలుగా విభజించారు. ఈ శబ్దాన్ని ఏం చేశారు, 12 ముక్కలు పెట్టారు. ఎట్లా ముక్కలు చేశారు? అకార్డింగ్ టు ది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అసలు అసెండింగ్ అంటే ఏంటి? ఏం లేదు, ప్రభు గారు ఎంతసేపు అయిందండి, వచ్చి కూర్చొని ఎప్పుడు మొదలు పెడతారు సార్, ఇంటికి వెళ్ళాలి సార్, ఏమండి వీణా పని గారు తొందరగా మాట్లాడండి సార్, మాకు మళ్ళీ కాల్ వస్తుంది సార్, సార్ మా వాళ్ళు పిలుస్తారు సార్, సార్ ఇంత బాగా చెప్తారు అనుకోలేదు సార్, అబ్బబ్బబ్బా ఎంత బాగా మాట్లాడారు వీణా పని గారు. ఇప్పుడు మీరు నేను మాట్లాడినట్లు ఏం గమనించారు మీరు? ఆరోహణ అయిపోయింది. అంటే కింద నుంచి అందుకొని పైకి వెళ్ళడం అనేటువంటిది ఇది ఏంటి, సౌండింగ్ లెవెల్స్ని ఆరోహణ అన్నారు. అలానే పైనుంచి మళ్ళీ అబ్బాబా బాగుందండి, నిజంగా బాగుందండి, ఏమండి టైం పట్టినా కానీ వీణా పని గారు మొట్టమొదటి అనుకున్నాను కానీ చెవిలో చెప్పాలనుకుంటున్నాను, ప్రపంచాన్ని శాసించారండి. మళ్ళీ ఏం చేశారు మీరు? కిందకి దిగారు. ఈ అసెండింగ్ డిసెండింగ్ని 12 ముక్కలు చేశారు. దీనికి మూలం ప్రకృతిలో ఉన్న అరుపులు, శబ్దాలు, కేకలు చేసి ఒరే రారాని 12 ముక్కలు. ఆ 12 ఏంటంటే చెప్తా. అది సా, రీ, రీ, గా, గా, మా, మా, పా, దా, దా, నీ, నీ. సరి గామ పాద నిసా, అంతే. నిసా గామ సరి సనిదాప మాగారి. నాకు ఇంటర్వ్యూ చాలా సులభం చేస్తారు మీరు, నాకు తెలియదు. మీరు డైరెక్షన్ చేశారు, సినిమాకు డైరెక్షన్ చేశారు, నాకు తెలుసు, అది విన్నాను. సంగీతంలో కూర్చున్నారు కదా శాఖలో. ఏదో కూర్చొని ఉంటాం కానీ సంగీతం గురించి మీరు చెప్తుంటే వింటాం తప్ప మాకేదో తెలిసిన పోజు కొట్టేంత పరిస్థితి అయితే లేదు. సంతోషం. సరే, ఇప్పుడు నీకు క్లుప్తీకరించడానికి అసెండింగ్ డిసెండింగ్ చెప్పేశాను. ఈ అసెండింగ్ డిసెండింగ్ అనేటువంటి ఒక ఆర్డర్ని పట్టుకొని కొన్ని లాగి పీకి, కొన్ని లాగి పీకి రాగాలు సృష్టించారు. రాలు 2 గ్రీలు అన్నాను, ఒక లా పీకుతాడు, 2 గాలు ఒక గా పీకుతాడు, ఇంకొక మా పీకుతాడు. ఇట్లా 12లో 7 మాత్రమే పీకుతారు, 7 కలిపి రాగం అంటారు. దాన్ని సప్తస్వరాలు రాగం అంటారు. అంటే అవుట్ ఆఫ్ 12 దేర్ నీడ్ ఆఫ్ 7 స్వరాస్ టు ఎస్టాబ్లిష్ ఏ రాగా. ప్రపంచంలో భారతీయుడు చాలా తెలివిగలవాడు. సప్తస్వరాలు అనేటువంటి అక్కడి నుంచి సప్తస్వరాలు ఈ 12 నుంచి పుట్టినవి. దాన్ని ఏమంటారు? సరిగమ పాదాని. సా లేదు, సరిగమ పాదాని 7 అయిపోయిన సప్తస్వరాలు.